నేడు విద్య వ్యాపారంగా మారిపోయింది. ప్రొఫెషనల్ అయినా, వొకేషనల్ అయినా, డిగ్రీ అయినా, డిప్లొమా అయినా, సర్టిఫికెట్ కోర్స్ అయినా ఆ యాజమాన్యం చేతిలో కరెన్సీ నోట్ల కట్టలు పడితేనే చదువు. పోనీ లక్షలు ఖర్చు చేసి విద్యార్థిని జాయిన్ చేస్తే నాణ్యమైన విద్య అందుతుందా అంటే అది కష్టమే. కానీ ఓ విద్యా సంస్థ నామమాత్ర ఫీజులతో ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంగా విలువలతో కూడిన బోధనను అందిస్తుంది. ఇంతకీ ఆ విద్యా సంస్థ ఎక్కడా అనేదేగా మీ ఆసక్తి. అయితే వాచ్ దిస్ స్టోరీ. చుట్టూ పచ్చని చెట్లు, ఆ మధ్యలో ఉన్నదే దయాల్ బాగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చేత అధికారికంగా గుర్తింపబడిన విశ్వవిద్యాలయం. అదే డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పైగా నాక్ ప్లస్ గ్రేడింగ్ కూడా ఈ విద్యా సంస్థను వరించింది. దేశవ్యాప్తంగా 100కు పైగా శాఖలున్న ఈ సంస్థకు ప్రధాన కేంద్రం ఉత్తరప్రదేశ్లోని దయాల్ బాగ్. ఈ విద్యా సంస్థ 1917లోనే ప్రారంభమైన 1981 నాటికి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందింది. క్రమంగా దేశవ్యాప్తంగా తన శాఖలను విస్తరిస్తూ వస్తున్న డిఈఐ విశాఖలో మాత్రం 2007 నుండి తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఫ్యాషన్ డిజైనింగ్ వంటి వొకేషనల్ కోర్సులతో పాటు 3 ఏళ్ల డిగ్రీ వొకేషనల్ కోర్సులైన అగ్రికల్చర్ వంటి వాటిలో బోధనను అందిస్తుంది ఈ విద్యా సంస్థ. ఎలా ఉంది ఇక్కడ కోర్స్? ఏం నేర్చుకుంటున్నారు మీరు ఇక్కడ? డ్రెస్ డిజైనింగ్ అండి. ఇది డిడిటి క్లాస్. డ్రెస్ డిజైనింగ్ నేర్చుకుంటాం. 1 ఇయర్ కోర్స్. ఇది మాడ్యులర్ వైజ్ ఉంటుంది. 4 మాడ్యులర్ ఉంటుంది. 1 ఇయర్ కోర్సు. నాది ఈ మంత్తో ఎండ్ అయిపోతుందండి. 1 ఇయర్ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఎలా తెలుసుకొని వచ్చారు మీరు ఇక్కడ? అంటే మాది విశాలాక్షి నగర్, ఇక్కడ లోకలే మేము. అంటే మామూలుగా ఉంటారు కదా, మాకు నేబర్స్ వాళ్ళ ద్వారా తెలిసింది. పేపర్లోనే యాడ్ ఇస్తారు, యాడ్లో చూసాం మేము. ఎలా అనిపిస్తుంది ఇక్కడ టీచింగ్ అని ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి టీచింగ్. అంటే మేము ఇలాగా వచ్చి ఇక్కడ నేర్చుకుంటామని కూడా అనుకోలేదు. అంటే వస్తుందా రాదని వచ్చాము, కానీ చాలా బాగా మేడం వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు. ఏ డౌట్ అని ఎలాగైనా ఎన్నిసార్లు మనం అడిగినా మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా ఉంది మేడం ఇక్కడ టీచింగ్? ఇక్కడ అంతా బాగానే ఉంటుంది. టీచర్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తారు. మాకు ఎన్నిసార్లు ఇంకా అడిగినా మాకు రాకపోయినా విసుగు చెందకుండా చెప్తారు మాకు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫీజు పర్టికులర్స్ కానీ ఫీజు అంతా బాగానే నార్మల్గానే. ఇంకా అన్ని దిక్కులు చూసుకుంటే ఇక్కడ చాలా తక్కువ ఫీజు. ఇంకా ఎన్ని ఏరియాల్లో చూసుకున్నా ఇక్కడ చాలా తక్కువ. దయాల్ నగర్లో ఫీజులు తక్కువ ఉంటాయి. చెప్పేవాళ్ళు కూడా మంచి టీచర్స్ మాకు. టీచింగ్ మేము డ్రెస్సెస్ నేర్చుకున్నాము, బ్లౌజులు నేర్చుకున్నాము, ఫ్రాకులు నేర్చుకున్నాము. ఇప్పటికి మేము 6 months అవుతుంది కోర్స్కి మేము జాయిన్ అయ్యి. నా పేరు పుష్పలత. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను భీమిలి నుంచి వస్తున్నాను. చెప్పండి ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ అంతా బాగుందండి. అంతా బాగా చెప్తారు మేడమ్స్ కూడా. మాకేం రాకపోయినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ మళ్ళీ అడగమంటారు. ఏం రాకపోయినా సరే బాగా చెప్తారండి. ఓపికగా చెప్తారు మేడమ్స్ కూడా. ఇది 6 months. ఇది 1 year కోర్సు. మేము జాయిన్ అయ్యి 6 months అయింది. 6 months మీరు 1 year కంప్లీట్ అయిన తర్వాత ఏంటి ఇక్కడ సర్టిఫికేట్ ఇస్తారా? సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ అనేది ఇస్తారు. బయటనే మామూలు నార్మల్ బ్లౌజెస్ అలాంటివే నేర్పిస్తారు. ఇక్కడ అలా కాకుండా మొత్తం A to Z మొత్తం నేర్పిస్తారు. స్టార్టింగ్ నుంచి అంటే బేసిక్స్ నుంచి మొత్తం మాకు చిన్న చిన్న కుట్లు కానించి మొత్తం అన్నీ నేర్పిస్తున్నారండి.
అయితే ఇక్కడ బోధన సిబ్బంది అందిస్తున్న సేవలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వీరిలో చాలా మంది ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ ఆయా రంగాలలో పనిచేసి పదవి విరమణ పొందిన వారు కావడం విశేషం. విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తమ కాళ్ళపై తాము నిలబడేలా శిక్షణ ఇవ్వటం పట్ల తమకు సంతృప్తి కలిగిస్తుందని అంటారు ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ లో మహిళలకు శిక్షణ ఇస్తున్న అధ్యాపకురాలు. ఇక్కడ మేము ఇది డిఏ ఇన్ఫర్మేషన్ సెంటర్ అండి. ఇందులో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. మా కోర్స్ ఏమో డ్రెస్ డిజైనింగ్ అండ్ టైలరింగ్ కోర్సు. ఇందులో ఏంటంటే బేసిక్స్ నుంచి మేము నేర్పిస్తాం. అంటే స్టిచ్చింగ్, మిషన్ రిపేర్స్, టెంపరీ స్టిచెస్, పర్మనెంట్ స్టిచెస్, డెకరేటివ్ స్టిచెస్ ఇలా ఉంటాయి. అలాంటివన్నీ ఫస్ట్ మాడ్యులర్లో నేర్పించి సెకండ్ మాడ్యులర్లో ఐటమ్స్ నేర్పిస్తాం. తర్వాత వీళ్ళు వన్స్ కోర్సు పూర్తి చేసి సర్టిఫికేట్ అందుకున్న తర్వాత వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఎట్లా మేడం? వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు బతకాలి అంటే ఏదైనా సపోర్ట్ ఏముంటుందా? అవును, అంటే ఇప్పుడు ఈ టైలరింగ్ కోర్సు చేసినందువల్ల ఎంప్లాయబిలిటీ అంటే ఇప్పిస్తారు, కానీ వాళ్ళు అక్కడ ఇష్టం ఉండి చేయొచ్చు, లేకపోతే లేదు. కాకపోతే వాళ్ళు ఇండివిజువల్గా ఇంట్లో ఉండైనా స్వయం ఉపాధి పొందవచ్చు. జస్ట్ ఇంట్లో ఒక ప్లేస్లో మిషన్ పెట్టుకున్నారనుకోండి, డిఫరెంట్ పెట్టికోట్స్ యూనిట్ అని, ఫ్రాక్స్, గార్మెంట్స్ అవి తయారు చేసి పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఆల్రెడీ కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు చేసినవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనగా పెడతారు అని కూడా మేము ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటాము. వాళ్ళు వచ్చి ఇక్కడ సేల్కి చేస్తూ ఉంటారు. అంత బాగానే పికప్ అవుతున్నారు. అయితే ఈ డీమ్డ్ విశ్వవిద్యాలయం కేవలం యూజీసీ నుండి గుర్తింపు పొందడమే కాదు, నిధులను కూడా యూజీసీ నుండి పొందుతుంది. అలాంటి ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో దేశవ్యాప్తంగా 6 మాత్రమే ఉన్నాయని, అందులో దయాల్ బాగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఒకటి అని మెంటర్ సబ్దానంద్ అంటున్నారు. డిఐ 6 ప్రైవేట్ యూనివర్సిటీలు మాత్రమే యూజీసీ ఫండ్ చేస్తుందండి. అందులో డిఈఐ ఒకటి. సో మీరు దీంతో తెలుసుకోవచ్చు అంటే గవర్నమెంట్ కూడా ఎంత ప్రయారిటీ ఇస్తుందో ఈ యూనివర్సిటీకి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా మాకు గ్రాంట్స్ వస్తాయి డిఈఐకి. అలా గ్రాంట్స్ వచ్చి ప్రైవేట్ యూనివర్సిటీలు మొత్తం ఇండియాలో 6 ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో మన గీతం యూనివర్సిటీ ఉంది, దానికి యూజీసీ ఫండ్స్ రావు, అది ప్రైవేట్ యూనివర్సిటీ. అలాగా ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గ్రాంట్ వచ్చి ప్రైవేట్ యూనివర్సిటీస్లో 6లో డిఈఐ ఒకటి. ఇదిలా ఉండగా ఈ విద్యా సంస్థ కింద వివిధ కోర్సుల్లో శిక్షణ పొందాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా కోర్స్ సబ్జెక్ట్ను చదవాల్సిందే. ఆయా కోర్సులతో పాటు భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, అన్ని మతాల సారాంశాన్ని క్రోడీకరిస్తూ విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా రూపొందించిన కోర్స్ సబ్జెక్ట్ను విద్యార్థులు తప్పనిసరిగా చదవాలి. విద్యార్థుల నుండి నామమాత్రపు ఫీజులను వసూలు చేస్తూ సేవా తత్పరతతో బోధన అందిస్తున్న ఈ డీమ్డ్ విశ్వవిద్యాలయం కార్యకలాపాలపై వీబీసీ ఆన్ టీవీతో సెంటర్ ఇన్ఛార్జ్ దక్షిణమూర్తి ఏమంటున్నారో మీరే చూడండి. విశాఖలో దయాల్ బాగ్ డీమ్ టు బి యూనివర్సిటీ అనేటువంటి ఒక విద్యా సంస్థ ఇక్కడ ఉంది. దాదాపుగా దేశవ్యాప్తంగా ఈ సంస్థకి 100 సెంటర్లు పైగా ఉన్నాయి. ఈ విద్యా సంస్థ నుంచే దాదాపుగా సర్టిఫికేట్ కోర్సులతో పాటు ఉన్నత విద్య వరకు కూడాను ఇక్కడ విద్యా బోధన జరుగుతుంది. అలాగే ఎంతోమంది విద్యార్థులను కూడా వీళ్ళు తీర్చిదిద్ది ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ సంస్థ యొక్క దృక్పథం చూసుకుంటే కేవలం సేవా దృక్పథంతో నడుపుతున్నటువంటి సంస్థగా తెలుస్తోంది. మనతో పాటు ఈ సంస్థ గురించి వివరించడానికి దయాల్ బాగ్ ఇన్స్టిట్యూట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ విశాఖ బ్రాంచ్ సంబంధించినటువంటి దక్షిణామూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఈ సంస్థ దాదాపుగా ఎన్నాళ్ళైంది? అసలు దీనిలో ఏంటి ఈ సంస్థ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది మాకు యాక్చువల్గా ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్ 2007లో ఇక్కడ విశాఖపట్నంలో ప్రారంభమైంది. యాక్చువల్గా మా దయాల్ బాగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది 1917లో ఒక ఎలిమెంటరీ స్కూల్తో స్టార్ట్ అయ్యి 1981 మే 16కి ఒక యూనివర్సిటీగా రూపొంది దీన్ని ఇప్పటికీ అందరికీ విద్యని, దూర విద్య అందరికీ అందచేద్దామని ఈ ఉద్దేశంతో దేశంలో మొత్తం ఒక 100 సెంటర్ల వరకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ప్రారంభించి వాళ్ళకి
వృత్తి విద్యా కోర్సులు వొకేషనల్ కోర్సు నేర్పుదామని మొత్తం వాళ్ళకి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్గా ఇవన్నీ రూపొందించి ఆ కోర్సులు ప్రతి చోట పెట్టి దీన్ని చాలా బాగా వీళ్ళకి ఫైనాన్షియల్లీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్కి వీకర్ సెక్షన్స్కి వాళ్ళకి ఇది సదుపాయం కలగాలని చెప్పేసి మేము ప్రతి సెంటర్లో కలిపి రిమోట్ ఏరియాస్లో కూడా దీన్ని స్థాపించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి సార్? దేశవ్యాప్తంగా 100 సంస్థలు 100 బ్రాంచెస్ ఉన్నాయండి. ఇవి ఇన్ఫర్మేషన్ సెంటరు ఇక్కడ ఆంధ్రాలో మొత్తం 17 సెంటర్స్లో నడుస్తుంది. ఆంధ్ర తెలంగాణలో 17 సెంటర్స్లో నడుస్తున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం, చీపురుపల్లి అండ్ ఇటు అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, జంగారెడ్డిగూడెం, ఆచంట వేమవరం, ప్రొద్దుటూరు, కడప, కర్నూలు అండ్ వరంగల్, ఆల్ దీస్ ప్లేసెస్. సార్ ఇప్పుడు ఈ సెంటర్లో మీరు బోధిస్తున్నటువంటి విద్యా కోర్సులు ఏవైతే ఉన్నాయో అంటే వొకేషనల్ కోర్సెస్ ఒక్కటే ఉన్నాయా, లేదంటే జనరల్గా డిగ్రీ కోర్సెస్ కానీ లేదంటే ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ బీటెక్ కానీ ఇట్లాంటివి, ఎంటెక్ ఇట్లాంటివి, రీసెర్చ్ ఓరియంటెడ్ ఇట్లాంటివి? మాది సర్టిఫికేట్ కోర్సుతో పాటు మాకు ఈ డిప్లొమా కోర్సెస్ కూడా మేము రన్ చేస్తున్నామండి. ఇక్కడ విశాఖపట్నంలో మాకు 2015లో మేము ఇది స్టార్ట్ చేసి ఇప్పటికి 7 బ్యాచ్లు మేము ఆల్రెడీ 6 బ్యాచ్లు మేము పంపించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మేము ఎపాక్ అని, మాకు డిఈఐ ఎపాక్ అని అలమ్నై ప్లేస్మెంట్ అసిస్టెంట్ సెల్ అనేది, వాటి ద్వారా వీళ్ళందరికీ ఉద్యోగంలో వాళ్ళకి ఇప్పిస్తాము. మంచి శాలరీస్, అందరూ కూడా చాలా ఎలక్ట్రానిక్ కంపెనీస్లో కానీ మిగతా కంపెనీల్లో కానీ వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఇవన్నీ కూడా మాకు ప్లేస్మెంట్ సెల్ ఉంది. జాబ్ ఫెయిర్స్ కండక్ట్ చేస్తాం. ఆ జాబ్ ఫెయిర్స్ కండక్ట్ చేశాక అందులో వీళ్ళని 4-5 కంపెనీలకు ఇంటర్వ్యూలు పంపి ఏదో ఒక కంపెనీలో 2 కంపెనీల్లో వాళ్ళకి ఉద్యోగం వచ్చేలా చేస్తాం. ప్లేస్మెంట్ ఇక్కడ క్యాంపస్లోనే జరుగుతుందా లేకపోతే బయట? ఈ ప్లేస్మెంట్స్ అన్నీ కూడా ఏంటంటే, ఒకటి జంషెడ్పూర్, రూర్కీ, తర్వాత మన రాజస్థాన్లో ఓ ప్లేస్లోను, నోయిడా, ఇలాంటి ప్లేసుల్లో జరుగుతాయి. ఇక్కడ ఉన్న చదివిన పిల్లలందరినీ కూడా అక్కడికి తీసుకెళ్ళి ఇంటర్వ్యూలు చేయించి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉన్నారు. మొత్తం 500 మంది నెట్వర్క్ ఉంది ఈ ప్లేస్మెంట్ సెల్కి అంతా. సార్ ఇంకొకటి ఇక్కడ అంటే ఫ్యాకల్టీ కూడా ఎంతమంది ఉన్నారు ఇప్పటి వరకు? అంటే ఇక్కడ వైజాగ్ బ్రాంచ్ వరకు వచ్చేటప్పటికి 39 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారండి. 39 మందిలో ప్రతి ఫ్యాకల్టీ కూడా ఈచ్ సబ్జెక్ట్కి ప్రతి వాళ్ళు కూడా ప్రతి కోర్స్కి కూడా చాలా వీళ్ళు అనుభవం కలిగిన లెక్చరర్స్ అందరూ కూడా దే ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా మేము సేవా దృక్పథితోటి చేసే వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఒక పైసా కూడా ఎవరికి రెమ్యునరేషన్ లేదు. అందరూ సేవా దృక్పథంతో చేసేవాళ్ళే. కానీ మీరు మాట నాకు చెప్పారు 15 రూపాయలు అది ఉచిత విద్య ఇవ్వకూడదని చెప్పేసి టీచర్స్కి 15 రూపాయలు ఓన్లీ వేతనం తీసుకుంటారు నెలకి, అంతే. అది సార్ ఫీజ్ స్ట్రక్చర్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎలా ఉంటుంది? బయట వాటికి వీటికి పోలిస్తే అసలు ఎలాంటి పిల్లలు ఇక్కడికి వస్తూ ఉంటారు స్టూడెంట్స్? ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ చాలామంది చెప్పాలంటే కొంతమంది ఈ మత్స్య కార్మికులు వీళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఈ ఫీ సదుపాయం చాలా బాగుందని చెప్పి వాళ్ళని తీసుకుని జాయిన్ చేయడం, మిగతా వాళ్ళు కూడా జాయిన్ చేయడం, వాళ్ళు ఇక్కడ చదవడం, వాళ్ళు ఇక్కడ చదివి వాళ్ళు సొంతంగా వాళ్ళు చేసుకోగలిగే స్థాయికి మేము తీసుకొస్తున్నామండి. ఇక్కడ ఫీజులు కూడా ఎంత తక్కువ అంటే బయటతో కంపేర్ చేస్తే ముఖ్యంగా 3,000 రూపాయలు ఏడాదికి తీసుకుంటున్నామంటే అందులో 1,500 రూపాయలు మేము స్టడీ మెటీరియల్కే ఖర్చు పెట్టవలసి ఉంటుంది. వాళ్ళకి అంత ఏడాదికి 3,000 అంటే బయట కన్నా చాలా తక్కువ ఇది. అది మీ ప్రతి కోర్సులో కూడా ఒక కోర్ సబ్జెక్ట్ అన్నది ఒకటి పెట్టారనే ఒక కామన్ కోర్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుందన్నారు. సో ఏమిటి ఆ కోర్ సబ్జెక్టు, ఏం నేర్పిస్తారు విద్యార్థులకి? ఈ కోర్ సబ్జెక్ట్ ఏంటంటే ఇదంతా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ కనుక దీంట్లో ఏంటంటే మేము డిఫరెంట్ రిలీజియన్స్లో ఏం చెప్తారు, తర్వాత భారతీయ సంస్కృతి ఏంటి, కల్చర్ ఏంటి, దాన్ని ఎలా నడుచుకోవాలి అనే వాల్యూస్ కూడా చెప్పి దీన్ని కంప్లీట్ మ్యాన్గా తయారు చేయడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ఇది ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి పిహెచ్డి వరకు కూడా ఈ కోర్సు చెప్పబడుతుందండి. అందరికీ కూడా కంపల్సరీ సబ్జెక్ట్. అందులో భారతీయ సంస్కృతి, కల్చరల్ ఎడ్యుకేషన్, కంపారిటివ్ స్టడీ ఆఫ్ రిలిజియన్స్, ఇలాగా అన్నీ నేర్పిస్తామండి. కల్చరల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ, దాంతో అవన్నీ వేదాల గురించి ఏంటి, మన మతాలు ఏం చెప్తున్నాయి, ఇవన్నీ కూడా అన్ని మతాల గురించి. అది లేదు, ఒక మతంగా అన్ని మతాలు, జైన్, సూఫిజం, ఇస్లాం, తర్వాత క్రిస్టియానిటీ, బుద్ధిజం, ఆల్ రిలీజియన్, హిందూయిజం,
అన్నీ కూడా చెప్పాలి. అది సార్ తర్వాత మీది ఒక సంస్థ మీద అంటే బోర్డు ఇప్పుడే చూశాను, డీమ్ టు బి యూనివర్సిటీ అని అన్నారు. సో ఏమైనా డీమ్డ్ యూనివర్సిటీలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఏమైనా ఉందంటారా? డీమ్ టు బి యూనివర్సిటీ అంటే ముందర డీమ్ టు బి యూనివర్సిటీ కిందే ఇచ్చారండి 81లో. అది అలా కంటిన్యూ అవుతోంది. అదే నాక్ కమిటీ వాళ్ళు మాకు యూజీసీ వాళ్ళు A+ కేటగిరీ ఇచ్చి ఇది నడుస్తుందండి. చాలా దానికి ఇది దీనికి యూజీసీ వాళ్ళు చాలా ప్రైజ్ చేసి ఇలాంటి కోర్సులు మీరు నడుపుతున్నారు కనుక చాలా అని వాళ్ళు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి వాళ్ళు పాత మా దగ్గర ఉన్న ఆ పాలసీ ఇవన్నీ కూడా దీంట్లోకి వాళ్ళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోకి తీసుకుంటారు ఇవన్నీ. సో నాక్ గుర్తింపు కూడా ఉంది. నాక్ గుర్తింపు ఉంది. నాక్ దీనికి A+ ఇది ఇచ్చింది, ISO సర్టిఫైడ్ అన్నీ ఉన్నాయి. సో మొత్తానికి సేవా దృక్పథంతో నడుస్తున్నటువంటి సంస్థగా మనం చెప్పుకోవాలి. అవునండి, ఈ సేవా దృక్పథంతో నడుస్తుంది. కంపారిటివ్లీ అంటే మేము ఈ విద్య అందరికీ అందచేయాలనే చెప్పి ఆ విధితోటి అందరికీ కూడా మేము రిమోట్ ఏరియాస్లో కూడా ఇది పెట్టడం జరిగింది. మాకు దీనివల్ల ఏంటంటే బయట పబ్లిక్కి చాలా వాళ్ళకి వెరీ ఎకనామికల్ ఎడ్యుకేషన్గా వాళ్ళకి ఇది అయ్యి వాళ్ళు చదువుకోగలుగుతున్నారు. మా దగ్గరికి ఫిషర్మెన్ కాలనీ వాళ్ళు చాలామంది వచ్చి ఫిషర్మెన్ కాలనీ వీళ్ళందరూ నేర్చుకుని వాళ్ళు ఇక్కడి నుంచి వృద్ధి పొందుతున్నారు. సార్ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ రోజుల్లో ఏ సంస్థ కానీ వ్యాపారం కానీ నడవదు. బట్ మీరు చేస్తున్నటువంటి ఈ సంస్థలో లాభాలు ఏమీ ఆశించకుండా చేస్తున్నారు. ఈవెన్ మీ శాలరీ కూడా నాకు తెలిసి 15 రూపాయలే తీసుకుంటున్నారేమో నాకు అనిపిస్తుంది. అవునండి, మేము కూడా 15 రూపాయలే తీసుకుంటాము. నేను జనరల్గా నేను ఇక్కడ మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్ కోర్స్ ఉంది, దానికి మెంటర్ని. నేను 15 రూపాయలే తీసుకుంటాను నెలకి, అంతే. నేను సెంటర్ ఇన్ఛార్జ్ అయినా నాకు 15 రూపాయలే శాలరీ. సార్ ఇప్పుడు చాలామందికి మీ సంస్థ ఇలాంటి కోర్సులు ఇస్తుంది, ఇలాంటి సర్వీసెస్ ఇస్తుంది అన్నటువంటి విషయం చాలామందికి తెలియట్లేదు. సో మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ఎలా కాంటాక్ట్ అవ్వాలి మిమ్మల్ని, కానీ ఏదైనా ఎలా సంప్రదించాలి, ఏమైనా మీకంటూ ఏమైనా ఉందంటారా? అంటూ ఏమీ లేదు. పబ్లిక్కి తెలియాలంటే పబ్లిసిటీ ఎక్కువ ఇవ్వలేదు, బట్ ఇప్పటి నుంచి మేము పబ్లిసిటీ ఇవ్వదలుచుకున్నాము. మీ సహకారాలతోటి వీటితోటే మేము చేయగలిగితే పబ్లిక్కి ఇది ఒక సదుపాయం, వాళ్ళకి లాభం కనుక వాళ్ళకి మేము ఆ పబ్లిక్కి లాభం చేకూర్చడానికే మేము ఇవన్నీ కూడా మేము అందరికీ అందాలనే చూస్తున్నాం మేము. అదే థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తానికైతే మాత్రం దయాల్ బాగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి పూర్తి వివరణ. ఇది పూర్తిగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవా నిరతితో నిర్వహిస్తున్నటువంటి సంస్థ. కేవలం ఒక నామినల్ ఫీజెస్ స్ట్రక్చర్తో ఈ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా చాలా వరకు కూడా తెలియక, చాలామందికి అవగాహన లేక కూడా ఈ సంస్థ కొంతవరకు అంటే మరుగున పడిందని అనవసరం లేదు, కానీ నిర్వహిస్తూ కొనసాగుతూ వస్తోంది ఇప్పటికీ కూడాను. చాలామంది విద్యార్థులను కూడా తీర్చిదిద్ది ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్నటువంటి సంస్థ ఇది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి దయాల్ బాగ్ నగర్లో ఉన్నటువంటి పరిస్థితి. విశాఖ నుంచి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ VBC ఆన్ TV.